ఫార్ములా ఈ కార్ రేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. నాట్ టు అరెస్ట్ లేదా ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో కేటీఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది, కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నాట్ టు అరెస్ట్ లేదా ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, కేటీఆర్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టుకు ఇప్పటికే కేటీఆర్ సంబంధించిన లీగల్ టీం కూడా అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురుపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా కేటీఆర్తో పాటు ఏదైతే హెచ్ఎండిఏ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, మరోవైపు ఆ శాఖకు సంబంధించి ఎంయూడీ హెడ్గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతం ఆ శాఖలో పనిచేయకుండా గతంలో పనిచేసిన సమయంలో ఆయనే నిధులు బదలాయింపు చేశాడు కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే 4 సెక్షన్ల కింద ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కూడా ఏసీబీ నమోదు చేసింది. అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మొత్తం 4 సెక్షన్ల కింద ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ప్రస్తుతం దీనికి సంబంధించి రేపు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవుపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ అరెస్టు కాబోతున్నాడన్న ప్రస్తుతం వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసం ఇటు నాట్ టు అరెస్ట్ అన్న అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్స్తో సంబంధించి ఇప్పటికే కేటీఆర్ లీగల్ టీం కేటీఆర్తో సంప్రదించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే హైకోర్టుకు కూడా కేటీఆర్ సంబంధించిన లీగల్ టీం కూడా చేరుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏసీబీ ఎఫ్ఐఆర్ కాపీ రాగానే తదుపరి చర్యలు అంటే హౌస్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ వస్తేనే హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే కేటీఆర్ లీగల్ టీం ఏసీబీకి సంబంధించిన కేటీఆర్ పై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని తీసుకుంటారు. ఆ తర్వాత హౌస్ మోషన్ కూడా దాఖలు చేస్తారు. తనపైన నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే లీగల్ గా ఎదుర్కొంటాను, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానంటూ ఒకవైపు కేటీఆర్ చెప్తున్నా కేటీఆర్ లీగల్ టీం మాత్రం హౌస్ మోషన్ దాఖలు చేసి అతన్ని అరెస్టు చేయకుండా నాట్ టు అరెస్ట్ అన్న అంశంతో పాటు మరోవైపు ముందస్తు బెయిల్ కోసం కోరే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. ఇప్పటికే హైకోర్టుకి తెలంగాణ సంబంధించిన ఏదైతే హైకోర్టుకు సంబంధించిన లీగల్ టీం అంటే అతని తరఫున కేటీఆర్ లీగల్ టీం ఇప్పటికే చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీకి అతని పైన కేసు నమోదు చేస్తున్నట్టుగా ఇటు కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ చేస్తున్నామన్న అంశాన్ని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏసీబీ కోర్టుకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఎఫ్ఐఆర్ కాపీని గోప్యంగా ఉంచుతారా లేకుంటే ఇప్పటికే ఆన్లైన్ కి ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాతే దీనికి సంబంధించిన హైకోర్టులో హౌస్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. జడ్జి ఇంటి ముందట ఏ సమయమైనా కానీ జడ్జి ఇంట్లో లిస్టింగ్ చేస్తారు. లిస్టింగ్ చేసిన తర్వాత హౌస్ మోషన్ లో పూర్తిస్థాయిలో విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే హౌస్ మోషన్ దాఖలు చేస్తే దీనికి సంబంధించిన నాట్ టు అరెస్ట్ అయినా లేకుంటే ముందస్తు బెయిల్ అయినా వస్తుందన్న ఆశలు ప్రస్తుతం కేటీఆర్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఈ సెక్షన్లకు సంబంధించి మొత్తం 4 సెక్షన్లు ప్రస్తుతం కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు పైన కూడా నమోదు చేశారు. 409 తో పాటు 120B, పీసీ యాక్ట్ 13/1A తో పాటు 13/2 మొత్తం 4 సెక్షన్ మీద కూడా కేసు నమోదు చేశారు. పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఏదైతే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థ నీరుగార్చేలా ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమ బదలాయింపులు అనేది ఎఫ్ఏఓకి ట్రాన్స్ఫర్ జరిగాయి కాబట్టి దీనికి సంబంధించిన ఏసీబీ కూడా 45 కోట్ల స్కామ్ కు సంబంధించి ఏదైతే ఎలా బదిలీలు జరిగాయి, హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి నిబంధనలు, ఒక క్యాబినెట్ మీటింగు ఇలా ఏమీ లేకుండా ఎలా బదలాయింపులు చేస్తారు, సీజన్ 2 ప్రభుత్వానికి లాభదాయకమైనా కానీ ఈ 2వ దశలో జరుగుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేసు లాభదాయకంగా ఉన్న అంశాన్ని ఇప్పటికే కేటీఆర్ ఒకవైపు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మొదటి దశలో ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ప్రభుత్వానికి ఖజానాకి భారీగా లబ్ధి చేకూరింది, 2వ దశలో కూడా లబ్ధి చేకూరిందన్న అంశాన్ని
చెప్తా ఉన్నాడు. కానీ రెండవ దశలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదన్న అంశాన్ని ఒకవైపు ఏసీబీ అయితే గుర్తు చేస్తూ ఉంది. మరి ఆర్బీఐతో పాటు హెచ్ఎండిఏ మరోవైపు కేబినెట్ ఎలాంటి ఆమోదం లేకుండా ఇల్లీగల్గా 45 కోట్ల బదిలీలు ఎలా చేస్తారన్న అంశాన్ని ప్రస్తుతం ఏసీబీ అయితే గుర్తు చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన రికార్డులు పరిశీలించిన సమయంలో కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా ఏసీబీ గుర్తించింది. అనుమతి పత్రాలు కావచ్చు, ఆర్బీఐ గైడ్ లైన్స్ కావచ్చు, హెచ్ఎండిఏ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 40 కోట్లు అనేది బదిలీలు అయ్యాయి. ఎఫ్టీఓ ఆపరేషన్ లో ఎవరెవరు ఉన్నారు, నాట్ అరెస్ట్ లేదా ముందస్తు బెయిల్ కానీ దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? లీగల్ టీం ఏం చెప్తోంది? అమర్, రేపు నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది శీలా. అమర్, దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కానీ నాట్ అరెస్ట్ కానీ ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారో దానికి సంబంధించి లీగల్ టీం ఏం చెప్తోంది? కేటీఆర్ లీగల్ టీం వచ్చే అవకాశం ఉందా ముందస్తు బెయిల్? ప్రస్తుతానికి అయితే ఇంకా హౌస్ మోషన్ అయితే దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కేటీఆర్ ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉన్నా లేకుంటే నాట్ టు అరెస్ట్ సంబంధించిన అంశాలకు సంబంధించి హౌస్ మోషన్ అయితే కేటీఆర్ లీగల్ టీం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏసీబీకి సంబంధించిన ఎఫ్ఐఆర్ అక్కడి నుంచి సీసీ ద్వారా కాపీని తీసుకుంటారు. కాపీని తీసుకున్న తర్వాత హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ హౌస్ మోషన్ లో నాట్ టు అరెస్ట్ మరోవైపు ముందస్తు బెయిల్ రెండు అంశాలకు సంబంధించి కోరే అవకాశం అయితే కనబడుతుంది. మరి కోర్టు ఏదైతే ఏసీబీ నమోదు చేసినటువంటి 4 సెక్షన్లు ఉన్నాయో 4 సెక్షన్లకు తగ్గట్టుగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు చాలా మంది ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నాట్ టు అరెస్ట్ అన్న అంశాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ చూపి కూడా హౌస్ మోషన్ లో దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కేటీఆర్ తన లీగల్ టీమ్ తో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏసీబీ దగ్గర నుంచి ఫైల్ తీసుకుంటారు. ఫైల్ తీసుకున్న తర్వాత హౌస్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి హౌస్ మోషన్ లో ఊరట లభిస్తుందా లేకుంటే హౌస్ మోషన్ వేస్తే దానికి సంబంధించిన విచారణలో కూడా పూర్తిస్థాయిలో వివరాలు అయితే వెల్లడే అవకాశం అయితే కనబడుతుంది. కేటీఆర్ మాత్రం ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నాడు. అసెంబ్లీ నుంచి బయలుదేరిన తర్వాత అతనికి సంబంధించిన లీగల్ టీమ్ తో డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి మాట్లాడతారు. ఎందుకంటే ఏసీబీ నుంచి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఇంకా బయటికి రాలేదు. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన అంశాల ఆధారంగా హౌస్ మోషన్ లో వీటన్నిటికి సంబంధించి కూడా హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో హౌస్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అందజేసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతానికైతే కొత్తగా వచ్చిన భారత న్యాయ సంహిత చట్టాల కింద తప్పనిసరిగా ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో అక్యూజ్డ్కి తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి. ఇందులో భాగంగానే ఈ నమోదైనటువంటి కేసులు మొత్తం 3 ఏసీబీ అధికారులు విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఏసీబీ విచారణకు సహకరించకుండా మాత్రం అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఏసీబీ అధికారులు విచారణకు మూమెంట్ ఇస్తారా లేకుంటే అరెస్టుకు మూమెంట్ ఇస్తారా అనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కేటీఆర్ మాత్రం హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. కేటీఆర్ లీగల్ టీం కూడా ఇప్పటికే టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో హౌస్ మోషన్ ఏసీబీ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్ తీసుకుని హౌస్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి 45 కోట్ల బదిలీలకు సంబంధించి పెద్ద ఎత్తున లోబింగ్ జరిగింది. కేటీఆర్ చెప్తేనే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎంయూడీ హెడ్ గా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన బదలాయింపులు చేశారు కాబట్టి ఆ ఎఫ్ఈఓ కంపెనీలు ఏమున్నాయి, ఆ ఎఫ్ఈఓ కంపెనీలకు సంబంధించి చేసుకున్న ఒప్పందం ఏంటి, ఒప్పందం జరగక ముందుకే బదలాయింపులు జరగడాన్ని పూర్తిగా ఏసీబీ దీనికి సంబంధించిన అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు విచారిస్తే బాగుంటుందని కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏసీబీ అధికారులు విచారిస్తారా లేకుంటే అరెస్టు చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తారా అనేది ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం 4 సెక్షన్లు అయితే నమోదు చేశారు. ఈ 4 సెక్షన్లు కూడా నేర పూరితమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ కింది స్థాయి ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసే అంశానికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేశారు. మరి విచారిస్తారా లేకుంటే అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తారా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హైకోర్టుకి కేటీఆర్ లీగల్ టీం ఏసీబీకి సంబంధించిన ఎఫ్ఐఆర్ వచ్చాక హైకోర్టులో హౌస్ మోషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. శీలా, మరి ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ తో పాటు మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని నమోదు చేశారు?
ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ 4 సెక్షన్ కూడా మొత్తం ముగ్గురు పైన ప్రివెన్షన్ యాక్ట్ కింద 13/1A పాటు 13/2 మొత్తం ప్రివెన్షన్ యాక్ట్ 2 సెక్షన్లు మెన్షన్ చేశారు. ఈ సెక్షన్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ సర్వెంట్ సంబంధించి అక్రమ బదిలీలు అనధికారికంగా బదిలీలకు సంబంధించి 409 సెక్షన్ అయితే ఒకవైపు వర్తిస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అయితే 120B శిక్ష కేసుకు సంబంధించి నేరపూరిత కుట్ర అంటే 10 మందిగా ఏర్పడి అంటే ఒక కుట్ర మీ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం అనేది కుట్ర జరిగింది కాబట్టి ఈ సెక్షన్ కూడా ప్రస్తుతం FIR లో మెన్షన్ చేశారు. 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా దీనికి ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇది కూడా నేరం రుజువైతే మాత్రమే, ఎందుకంటే ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ప్రభుత్వ సర్వెంట్లు ఆస్తిని దుర్వినియోగం చేయని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం 4 సెక్షన్లు మొత్తం ముగ్గురు పైన FIR అయింది. అయితే ఆ కాల పరిధిలో ఏదైతే సీజన్ 10 ఉందో 2వ దశ ఇక్కడ జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో అక్కడ జరిగిన ఒప్పందం ఏదైతుందో ఒప్పందానికి సంబంధించిన అంశాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పాత్ర కూడా ఉందని కూడా ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ఇటు బిఎల్ఎన్ రెడ్డితో పాటు మరోవైపు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్, కేటీఆర్ ముగ్గురు. రైట్, థ్యాంక్ యూ అమర్.